నీ జీవితంలో అద్భుతం జరగాలని ఆశపడుతున్నావా? అయితే నువ్వు సంపూర్ణంగా యేసు మాటకి లోబడాలి. సగం లోబడితే కుదరదు. ప్రభువా లేవమన్నా లేచాను, అబ్బా అబ్బా లేచాను, కానీ ఇక్కడి నుంచి మాత్రం బయటికి వెళ్ళే ప్రసక్తి లేదు ప్రభువా. ఎందుకని వీళ్ళందరితో నాకు విడదీయలేని బంధం. 20 years ఫ్రెండ్షిప్ ప్రభువా, 30 సంవత్సరాల ఫ్రెండ్షిప్, అది నేను లేకుండా బతకలేడు ప్రభువా. ఉన్నారు మన మధ్య అలాంటి వాళ్ళు. బ్రదరు నేను లేవమంటే లేస్తాను, కానీ వాళ్ళకు దూరంగా ఉండమంటే మాత్రం నాకు కుదరదు ప్రభు. దానికి దూరంగా ఉండమంటే అమ్మో చచ్చిపోద్ది ప్రభు. అది ఏంటంటే ఏమైపోద్దట? పిల్లం చచ్చిపోవట్లేదు కానీ అది చచ్చిపోద్దట. అది చచ్చిపోద్ది ప్రభు నేను లేకపోతే, వాడు చచ్చిపోతాడు ప్రభు నేను లేకపోతే. ఒకరోజు ఒక అమ్మాయి వచ్చి నాతో మాట్లాడుతూ అంటుంది, వీడి కోసం ప్రార్థన చేయండి అయ్యా, వీడి కోసం ప్రార్థన చేయండి. వీడు 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 అంటే తమ్ముడే అనుకున్నా, అన్నయ్య అనుకున్నా, కాదట మొగుడట. వీడి కోసం ప్రార్థన చేయండి, వీడి కోసం ప్రార్థన చేయండి, వీడికి ఉద్యోగం లేదు సద్యోగం లేదు, నేను లేకపోతే బతకలేడు. ఏంటో ప్రపంచం. సహోదరి అడుగుతున్నా, విడదీయలేని పనికి మాలిన బంధాలు ఏమైనా ఉన్నాయా? ప్రభు అంటున్నాడు తెంచేసే. ఈ పనికి మాలిన మనుషులతో పనికి మాలిన బంధాలు, పనికి మాలిన స్నేహాలు ఏర్పరచుకున్నది చాలు, వాళ్ళతో పాటు నువ్వు పడి చెడి ఉన్నది చాలు, తెంచేసాయి. ఎక్కడి నుంచి నువ్వు బయలుదేరో. వాడు ఏం చేశాడో తెలుసా? లేచాడు, ఇంక వెనక్కి వచ్చే ప్రసక్తి నాకు లేదు, తీర్మానం తీసుకున్నాడు, పరుపెత్తుకున్నాడు. అక్కడ నువ్వు నడుచుకుంటూ ఆ పడి ఉన్న వారి మధ్యలో నుంచి వెళ్ళిపోయాడండి. మొదట యేసు ఆశించింది ఏమిటో తెలుసా? ఎవరైతే వీడిని హేళన చేశారో, ఎవరైతే వీడిని చిన్నచూపు చూశారో, ఎవరైతే పాపం లేవాలని ప్రయత్నం చేసి బ్రతుకును బాగు చేసుకోవాలని ప్రయత్నం చేసిన ప్రతిసారి మాటలతో వాడిని అణిచిపడేశారో, వాళ్ళందరి మధ్య మొదటిగా వాడిని ఏం చేశాడు? లేవనెత్తాడు. హేళన చేసే, గేలి చేసే లేదా అణిచివేసే వారి మధ్యలో నుంచి వాడిని ఏం చేశాడు? బడికి తీసుకెళ్ళిపోయాడు. అంతటితో ఆగలా. యెరూషలేము వీధుల్లో వాడిని ఏం చేశాడో తెలుసా? 38 సంవత్సరాలుగా పడి ఉన్నవాడిని నడిపించి యెరూషలేము పట్టణంలో ప్రతి ఒక్కడికి దేవుడు ఎంత గొప్పవాడో వాళ్ళు గ్రహించే విధంగా, ఆశ్చర్యపడే విధంగా వాళ్ళ మధ్య నడుచుకుంటూ వెళ్ళాడండి. మొదట నువ్వు ఎక్కడ పడి ఉన్నావో ఆ పడి ఉన్న చోట నీ చుట్టూ ఉన్న వాళ్లకు తెలియాలి నువ్వు లేచావని. ప్రభువు నిన్ను లేవనెత్తాడని, పడి ఉన్న స్థితిలో నుండి లేవనెత్తాడని అనగా మళ్ళా ఆ పాపము జోలికి, పాపిష్టి మనుషుల జోలికి, పాపిష్టి స్థలాలకు, పాపిష్టి ప్రజల మధ్యకు నువ్వు రాకుండా వారి నుండి నిన్ను వేరు చేశాడని వాళ్ళకి తెలియాలి. ఏమన్నాడు? లేచి నీ ఇంటికి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి? నీ ఇంటికి వెళ్ళు. లేచి వాడు వెళుతూ ఉన్నప్పుడు ఏం జరిగిందో చూద్దాం రండి. 9వ వచనం, వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపును ఎత్తుకొని నడిచెను. అంటే అర్థం ఏమిటి? లేచిన కదా, లేవకుండా నడుస్తాడా? సో లేచాడు, పరుపెత్తుకున్నాడు, నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపు ఎత్తుకొన తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి. ఎంత దుర్మార్గులండి వీళ్ళు, ఎంత దుర్మార్గులండి. యేసుక్రీస్తు ఒక పడి ఉన్న వ్యక్తిని, 38 సంవత్సరాలుగా పడి ఉన్న వ్యక్తిని బాగు చేస్తే, ఆ బాగుపడిన వాడిని చూసి ఏమిటి అద్భుతం, ఏమిటి ఆశ్చర్యం. మన కళ్ళ ముందు 38 సంవత్సరాలుగా ఆ బెతెస్దా కోనే పడున్నాడు. లేవడం ఏమిటి, నడవడం ఏమిటి, ఏమిటి ఆశ్చర్యం అని చెప్పి అబ్బురపడిపోవాల్సిన వాళ్ళు కాస్త వాడు లేచి నడుచుకుంటూ తన పరుపెత్తుకుంటూ వెళ్తుంటే, ఆ విశ్రాంతి దినములను పరుపెత్తుకుని ఎలా వెళ్తున్నావు? వీళ్ళకి కావాల్సింది బాగుపడడం కాదండి. బాగుపడే వాళ్ళను వీళ్ళు చూడలేరు, బాగు చేసిన వారిని కూడా విశ్వసించలేరు. విమర్శించటం మాత్రమే చేతనవుతుంది. మళ్ళా చెప్తున్నా,
సాధారణంగా సహజంగా విమర్శించే వాళ్లకు సేవ ఉండదు, సాక్ష్యం ఉండదు, సరైన సంఘము ఉండదు. ఆనాడు యేసుక్రీస్తు 38 సంవత్సరాలుగా పడి ఉన్నవాడిని బాగు చేస్తే, బాగుపడిన వాడు తన పరుపెత్తుకొని దర్జాగా యెరూషలేము వీధుల్లో నడుచుకుంటూ తన ఇంటికి వెళుతూ ఉంటే సంతోషించి చప్పట్లు కొట్టడానికి బదులుగా విశ్రాంతి దినమున ఈ విధంగా పరుపెత్తుకుని వెళుట ఎంతవరకు కరెక్టు అని చెప్పి బాగుపడిన వాడిని చూసి సంతోషించలా, బాగు చేసిన యేసయ్యను చూసి ఘనపరచలా. ఏం చేశారు? విమర్శించారు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుశ్రేష్టమైన సందేశాన్ని నాయన 38 సంవత్సరాలుగా పడి ఉన్నవాని జీవితం ద్వారా మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలయ్యా, స్తుతులు స్తోత్రాలయ్యా. నాకు ఎవరున్నారు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు నాయన. నాకు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు, నన్ను ఆదరించేవాళ్ళు, అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు, నాకు అప్పిచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు, ఆదుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు అని ఎవరెవరైతే అనుకుంటున్నారో ప్రభువా, వాళ్ళ కోసమే కదా నువ్వు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చావు నాయనా. ఈరోజు ఎవరైతే నిరాధారంగా ఉన్నారో, నిరాశ్రయులుగా ఉన్నారో, నలిగిపోయి ఉన్నారో, నీరు గారిపోయి ఉన్నారో, నిరాశ నిస్పృహలో ఉన్నారో, అయ్యా వారిని దర్శించవా, వారిని కనికరించవా, వారి పక్షమున నిలబడవా, వారిని నిలబెట్టవా, నీ అదృశ్య హస్త బలమునకు సాక్షులుగా సాధనాలుగా నిలబెట్టు నాయన. మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగిస్తూ వెత్తబడిన ఈ వాక్యమును ఫలింపచేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మళ్ళా రేపు కలుసుకుందాం. సెలవు.